అయ్యప్ప పొద్దున్నే స్నానం చెప్తే చల్లగా ఉంటుంది. ఉండు ఈ బట్టలు ఉడికి తీసుకుపోదాముండు. సామి ఏం సామి? ఏం చేస్తాను? చేపలు పడతాను సామి. చేపలు అయ్యప్ప వేసుకున్నావు, చేపలు ఎందుకు పడతావు? అయ్యో, కూటి కోసం కోటి విద్యలు చేసుకోవాలి కదా స్వామి. డబ్బులు లేవు, అందుకే చేపలన్నా బట్టి అమ్ముదామని. బట్టలు పెడతాను చూసుకో. స్నానానికి పోతానవా? సర్లే స్వామి, చూస్తాలే పో. స్వామి శరణం చల్లగుంటది, అయ్యప్ప శరణం చల్లగుంటది. చేపలు వత్తండై వత్తండై. బట్టలు ఎడనున్నాయి ఏడా? బట్టలు ఎడనున్నాయి ఏడా? ఆడున్నాయి బట్టలు. సమయ ఏం స్వామి? బట్టలు నీవేనా ఇవి? ఆ బట్టలు నావి కాదు స్వామి. బట్టలు తీసిపోదునా? హ్యాపీగా తీసుకొచ్చు స్వామి, తీసుకొచ్చు ఏమైనా చేయొచ్చు. బట్టలు ఏడంటే ఎడతారే. కట్ట దగ్గరికి వస్తుంటే అందరూ నన్ను అడుగుతారు. కూర్చున్నానా? చేపలు పడతా అండి అది. చలి పెడుతుంది. బట్టలు వేసుకోవాలి. నా బట్టలు ఇవి. స్వామి నా బట్టలు ఇవి. ఎవరు ఎత్తవారు స్వామి? చూసుకోమంటే కదా స్వామి. నువ్వు చూడమంటే కదా స్వామి, అందుకే చూస్తా ఉంటే. చూసుకుంటే ఎట్లా పోయినాడు స్వామి? నువ్వు చూడమన్నావు కదా స్వామి, నిలబెట్టమన్నావా ఏమన్నా? ఊరికన్నా బట్టలన్నీ బాగా స్వామి. ఓ స్వామి, ఆపలన్నీ ఈరోజేమో. పోసుకొని ఇంటికి పోలప్ప. స్వామి ఉన్నావా? ఈడే ఉన్నా స్వామి, ఎక్కడా పోలే. నిన్నటి నుంచి ఈడే కూర్చున్నావు. చేపలు పడినాయి నీకు? చేపల ఒక్కడు కూడా పడలేదు స్వామి. ఇది కట్టెత్తో సారి గాలమే లేదు. చేపలు పడతాయి స్వామి నీకు. చేపలు పట్టాలంటే గ్యాలం ఉండాలా స్వామి? చేపలు పట్టాలంటే గ్యాలం ఉండాలా స్వామి? గ్యాలం లేకపోతే చేపలు పడతాయి స్వామి నీకు. అంటే ధర్మారంలో చేపలకి ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చింటారంట కదా స్వామి. దారి ఎత్తే ఎగబారతాయేమో అని. చేపలకి ఆర్మీ ట్రైనింగ్ సర్లే, ఏమన్నా చేసుకో. ఈ బట్టలు ఈడ పెడతాను, చూసాండు. చూడొద్దు. ఎవరన్నా అడిగితే నావే అని చెప్పు, సరేనా? నావే అని చెప్తాలే స్వామి. సరేలే, స్నానం చేసి వస్తా. పోయి రాపో, లాలు పోసుకొని రాపో. చేపలు వస్తాయి ఇప్పుడు, ఎగబారతాయి ఆర్మీ ట్రైనింగ్ చేపలు. బట్టలు ఏడంటే ఎడతారు వీళ్ళు. అయ్యో ఆడున్నాయి బట్టలు. సమయ బట్టలు నీవేనా? ఆ బట్టలా? నావే అని చెప్పమన్నాడు కదా. నావే స్వామి, నావే బట్టలవే. వేసుకుంటావా? ఆ బట్టలు నేనేంటికి వేసుకుంటా స్వామి? నేను వేసుకొని ఆడా వేసుకున్నప్పుడు నీకే ఎలా ఎత్తపోదునా? హ్యాపీగా తీసుకొని పోవచ్చు స్వామి. అన్ని నన్నే అడుగుతారు, ప్రతి ఒక్కరు డౌట్లు అన్ని నన్నే అడుగుతారు. చేపలు ఎప్పుడు ఎక్కుతాయో ఏం కథ. చలి పెడుతుంది. నా బట్టలు ఇవి స్వామి. నీ బట్టల స్వామి? ఇప్పుడే ఆ స్వామి ఎవరు ఎత్తవే స్వామి? నావే అని చెప్పమన్నా కదా స్వామి బట్టలు. నేను బట్టలు నావే అని చెప్పిన స్వామి, అయినా కూడా ఎత్తపోయినాడు. అంటే పోతారు స్వామి. ఆ స్వామి బట్టలు నీవేనా అన్నాడు. నువ్వు నావే అన్నాను. వేసుకుంటావా అన్నాడు. నీ బట్టలు నేనేంటికి వేసుకుంటా స్వామి? నాకు బట్టలు లేవా? అందుకే ఎత్తావామన్నా. నీ బట్టలు నేనేంటికి వేసుకుంటా స్వామి? నాకు బట్టలు లేవా? అందుకే ఎత్తావామన్నా. నా బట్టలన్నీ పోతానయ్యా, పో స్వామి నువ్వు. ఈ చేపల స్వామి నమ్ముకుంటే కాదు కానీ ఎవరైతే పోతారు నేను చూస్తా. బట్టలు ఈవిడ పెట్టి ఆడ కూర్చొని చూస్తా, పట్టుకుంటాయి స్వామి. ఈడ కూర్చొని చూస్తా. ఎవరో ఈరోజు చింతపండే నా చేతుల్లో వాళ్ళకి ఈరోజు. సమయ ఎత్తపోతున్నా. దొరికినావు. ఏంటి సమయం నా బట్టలు ఎత్తిపోతున్నావు? ఆ సమయం ఎత్తపోండి. మా చేపలు పట్టే సమయ. ఆ సామి చేపలు పట్టే సామి కాదు స్వామి, తిక్క పనులు చేస్తాను. తిక్క స్వామి కా స్వామి, ఆ సామి అంటే తిక్క స్వామి. నువ్వు ఎత్తపోతావు బట్టలు? సావే ఆ సంగడు తిక్క సావే. తిక్క స్వామి. అయ్యి బట్టలు ఏడబడితే ఆడేస్తారు. నా చేతిలోకి పెట్టారు లాస్ట్. నా బట్టలన్నీ ఈ బట్టవి